నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 2/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:10, పక్షం శుక్లపక్షం, తిథి దశమి రాత్రి తెల్లవారుజామున 3:53, నక్షత్రం మూల రాత్రి 9:51, యోగాలు ప్రీతి సాయంత్రం 4:40 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 3:22 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 3:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:03 నుంచి 4:37 వరకు, గుళికాలం ఉదయం 11:57 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 8:50 నుంచి 10:23 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుంచి 9:02 వరకు, రాత్రి 10:47 నుంచి 11:34 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:56 నుంచి 4:40 వరకు, వర్జం రాత్రి 8:07 నుంచి 9:51 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తోబుట్టువుల యొక్క సపోర్ట్ కోరుకుంటారు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి ఏదన్నా తీర్థయాత్రలకు కానీ సంబంధించి కానీ, లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించి కానీ ఎక్కువ శాతం ఆలోచన చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే విద్యా కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చాలా వరకు ఫలించే అవకాశాలు లాంటివి. అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, విదేశీ ప్రయాణాల విషయంలో కానీ పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు వారి ఆశీస్సులతో అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ఆలోచనలకు సంబంధించిన విషయాల్లోనూ, లాభాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. ఇతరులకి నేను ఆర్థికంగా సహకరిస్తాను అని కనుక ఏదైనా మీరు చెప్పినట్లయితే ఆ విషయంలో మాట నిలుపుకోవడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఇతరులకి ప్రామిస్ చేసే విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు చేసే ప్రయత్నాల విషయం, ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించి కావచ్చు, భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆ రెండింటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడంలో కొన్నిసార్లు వృత్తికి సంబంధించిన విషయాల్లో అసంతృప్తి లాంటిది కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన భాగస్వామికి ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు వారు తీసుకునే నిర్ణయాల్లో కానీ, లేకపోతే వారికి మీరు సహకరించే విషయంలో కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించినవి కానీ, లేకపోతే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. బంధువర్గంతో వైరికి దూరంగా ఉండవలసిన అవసరాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతోంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మాత్రం చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడం, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేయడం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక సంబంధమైన వాటికి సంబంధించిన ఆలోచనలు బాగుంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. వారితో చక్కగా మాట్లాడడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఏదైనా పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి, దానికి సంబంధించిన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికంగా చేయడానికి ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడానికి, అలాగే మీ యొక్క సంతానంతో కానీ ప్రియమైన వారితో కానీ కలిపి ఆలోచనలు, వారి కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వారి యొక్క అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి అవి ఏదైనా అధికంగా దాని మీద ఏదైనా లాభదాయకంగా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు ఆనందదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే నూతన పెట్టుబడుల కొరకు కూడా ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. కనుక ఆ విషయంలో కూడా మీరు మంచిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క విద్యకు సంబంధించిన విషయాలు, గృహంలో సంబంధించిన మార్పులు, అలాగే నూతన విద్యా విషయాలు తెలుసుకోవడం, హాస్టల్ కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నప్పటికీ విద్యాపరమైన విషయాలలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఎక్కువ శాతం వృత్తి మీద, వృత్తి కొరకు ఎక్కువ శాతం ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే వృత్తిపరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి, నూతన పరిచయాలు అనేవి ఏర్పడడం అనేది, మీ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అవ్వడం అనేది, అంటే మీరు పడిన మీ సామర్థ్యానికి ఎంతవరకు మీరు కష్టపడారో కష్టానికి తగిన ప్రతిఫలం లాంటిది మీరు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు గౌరవం ఇవ్వడం, మంచి అవకాశాలు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీల్లో అభివృద్ధి సాధిస్తారు, ఆశించిన కార్యక్రమాలు ముందుకు పెడితే లక్ష్య సాధన కొరకు మీరు చేసే కష్టం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అవి చాలా వరకు ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీ మాటకి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క ఆలోచనలు కీలక పాత్ర వహిస్తాయి. అలాగే ఆర్థికంగా మీరు పెట్టే ఖర్చులకి అది వీలైనంతవరకు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులకు అవకాశం ఉంది. ఏదైనా దేవ సంబంధమైన కార్యక్రమాల కొరకు కానీ, అలాగే ఆధ్యాత్మిక పర్యటనలకు కానీ సంబంధించిన ఖర్చులు అనేవి ఈ రోజున మనకి అధికంగా కనబడుతున్నాయి. అలాగే భగవంతుడికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. ఉపాసనకు సంబంధించిన విషయాల మీద ఆసక్తిని పెంపొందించుకుంటారు. మాటలతో గౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన ఆలోచనలు, నూతన కోరికలు మొదలైనవి మానసికంగా ఏర్పడడం వల్ల, అంటే కొత్త విషయాలు ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేయడం అనే దానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు రావడం, వాటిని మీరు ఎలాగైనా సరే దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనే దాని కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంటే ఏదైనా విదేశీ సంబంధమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, ఆ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం ఆలోచిస్తారు. కానీ భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం వీళ్ళంతవరకు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా వీళ్ళంతవరకు దూరంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాల్లో చాలా వరకు కొంత ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ఆలోచనలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ నూతన ఆలోచనలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, చిన్ననాటి మిత్రులను కలవడం, సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడం, అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం మీరు పడిన దానికి తగిన విధంగా కొంతవరకు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడడం అనేది, శ్రమకి తగిన ఫలితం అనేది కనబడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? ముఖ్యంగా
విద్యకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేసుకుంటారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు మాత్రం కొంతవరకు అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలతో ఇతరులు ఉపయుక్తంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క గృహ వాహన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంతాన సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా తప్పనిసరిగా తమ వ్యక్తిగత దైవంతో పాటుగా అవకాశము, ఆసక్తి, సమయము కూడా మీకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వీలైనంతవరకు హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, హనుమాన్ చాలీసా కానీ, హనుమంతుడి అష్టోత్తరాలు కానీ పఠించిన, హనుమంతుడి దేవాలయాలకు వెళ్ళినా మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని ఇస్తాయి. కనుక వీలైనంతవరకు ఆ కార్యక్రమం చేయడానికి కూడా ప్రయత్నం చేయడానికి మీరు ఇది చేయండి. నేటి వైశిష్ట్యం. ఈ రోజు విశిష్టతలో మనం ఒక మంచి దేవాలయం, కేరళలో ఉన్న ఒక దేవాలయం గురించి మాట్లాడుకుందాం. మామూలుగా కేరళ అనగానే మనకి ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే అలప్పి గురించి ఎక్కువ మాట్లాడడం. దాని ఇదివరకు అలప్పుజ అని కూడా అనేవాళ్ళు. ఈ అలప్పి అనేది కొచ్చిన్కి కొంత దరిదాపుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రదేశంలో ఏంటంటే అలప్పికి సంబంధించి అలప్పుజ ఇది కేరళలో విశిష్టమైన ప్రదేశం. అది కూడా ఏంటంటే దీంట్లో చూడవలసినవి ఏంటంటే బ్యాక్ వాటర్స్ అంటారు. దీంట్లో అంటే పడవ పోటీలకి చాలా విశిష్టమైన స్థానంగా కూడా దీన్ని చెప్తారు. అంటే దీంట్లో నెహ్రూ ట్రోఫీ అనేది కూడా అప్పట్లో ఏర్పరిచారు. అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా కేరళలో ప్రధానమైన ఓనం పండుగలో ఒక భాగమైన దీన్ని వల్లం కల్లి అంటారు. అంటే అది ఒక రకమైన ఆట, పడవ పందాలు అంటారు దాన్ని. పడవలకు సంబంధించిన దాంట్లో చుందన్ పల్లం అంటారు. అంటే పడవలు పాము షేప్లో స్నేక్ బోట్స్ లాగా ఉంటాయన్నమాట. 100 మీటర్ల ఎత్తులో ఉంటాయి. వాటిల్లో విపరీతంగా వీళ్ళు ఈ యొక్క పోటీల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన విశిష్టత, సాధారణంగా దీన్ని చాలా అంతా కూడా చర్చిలు, లేకపోతే దీంట్లో అన్ని రకాలైన ప్రదేశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా మనకి బీచ్లు ఉంటాయి. మరో విధంగా తీసుకున్నట్లయితే అందులో మనం చూడవలసిన బ్యాక్ వాటర్స్ అనేవి చాలా ప్రధానంగా చెప్తారు. ఈ ఓనం సజ్జను కూడా ఈ బ్యాక్ వాటర్స్లో ఈ పడవల్లో కూడా వాళ్ళు ప్రధానంగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత విశేషంగా ఈ బ్యాక్ వాటర్స్లో మామూలుగా మనం చూసినట్లయితే ఇటు పక్కన మున్నారు, వాయనాడ్ ఇవన్నీ కూడా చూడవలసిన ప్రధానమైన ప్రదేశాలు అయినప్పటికీ అలప్పికి ఉండే విశేషత ఏంటంటే ఈ అలప్పిలో మనం చూడవలసిన వాటిలలో ఒకటి లైట్ హౌస్లా కాకుండా ప్రధానమైన దేవాలయం ఒకటి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ జస్ట్ 10-14 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ అలప్పుజ అంటారు దీన్ని. దీనికి ఉండే దేవాలయం శ్రీకృష్ణ టెంపుల్ ఒకటి ఉంది. దీన్ని అంబలపూర్ కృష్ణ టెంపుల్ అని చెప్పి అంటారు. ఈ విశేషమైన కృష్ణ టెంపుల్లో విశేషత ఏంటంటే దీన్ని ఎప్పుడో 15-17 శతాబ్దాల మధ్య ఎప్పుడో కట్టినట్టుగా అంటారు అప్పటి రాజులు. తర్వాత ఏంటంటే దీంట్లో ఉండే విశేషతలో ఏంటంటే కృష్ణుడికి ప్రధానంగా అంకితం చేయబడిన దేవాలయం. ఇది 108 దివ్య దేశాలు అంటారు వాళ్ళని, అళ్వార్లకు సంబంధించి వాళ్ళ యొక్క శ్లోకాల్లో స్తుతిస్తారు దేవుణ్ణి. అందులో ఒకానొక దేవాలయంగా దీన్ని చెప్తారు. అలాగే చాలా పవిత్ర క్షేత్రంగా చెప్తారు. ఈ యొక్క కేరళలో ఉండే విశేషమైన ప్రధాన దేవాలయాల్లో ఒకానొక దేవాలయంగా దీన్ని చెప్తారు. ఇది కూడా అంటే ఓనంకి డైరెక్ట్ రిలేటెడ్ కాకపోయినా ఇది కృష్ణుడికి సంబంధించిన చాలా ముఖ్యమైన దేవాలయంగా చెప్తారు. దీనికి కొంచెం దూరంలోనే మనం ఈ అలప్పిలో ఈ యొక్క పడవ పందాలు లాంటివి ఓనంకి సంబంధించిన కార్యక్రమాలని విశేషంగా జరగడం అనేది అక్కడ చూస్తాం. అయితే ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ దేవాలయంలో మనం కృష్ణుడిని పార్థసారథి రూపంలో చూస్తాం. ఈయన ఉండడం అనేది పార్థసారథి రూపంలో అంటే ఏంటి, ఏ రూపంలో ఉంటాడని మనకు తెలిసిందే కదా. ఆయన ఒక చేతిలో శంఖం, ఓ చేతిలో ఒక ఇది పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఇది పాల పాయసానికి చాలా ప్రాముఖ్యత ఉంది వరల్డ్ వైడ్గా. అంటే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పాల పాయసం అనేది ఇక్కడ దేవుడికి ప్రధాన నైవేద్యంగా పెడతారు. అదొకటి దీనికి చెప్పే విశిష్టత. అంటే ఎందుకు అంత విశిష్టత వచ్చింది అంటే దానికి సంబంధించి ఒక కథని కూడా చెప్తారు. స్థానిక స్థల పురాణంగా చెప్పడం ఏం చెప్తారంటే ఆ దేవాలయంలో ఈ దేవాలయంలో ఇంతకుముందు
టిప్పు సుల్తాన్లు కూడా దీని మీద దండయాత్ర చేసినప్పుడు గురువాయూరు మీద, అది 1789 సంథింగ్ ఆ టైంలో, అప్పుడు గురువాయూరు కృష్ణుడిని తీసుకొచ్చి కూడా ఈ మందిరంలో భద్రపరిచినట్టుగా కూడా చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు, 3 ఏళ్ల పాటు. తర్వాత ఈ టెంపుల్లో కూడా అన్ని కృష్ణుడికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమాలు, అలాగే కృష్ణుడిని ప్రతిక్షేపించిన సందర్భంగా అది కూడా ఒకానొక తిరువోణంగా దాన్ని చెప్పి దానికి సంబంధించిన సందర్భంగా కూడా పూజాది కార్యక్రమాలు ప్రధాన ఘట్టంగా చేస్తారు. అయితే ఈ పాల పాయసం అనేది విశేషత. ఎందుకు ఇలాగ పాల పాయసం మనకు విశేషతగా చెప్తున్నారు అన్న విషయాన్ని చూసినట్లయితే కథ ఏంటంటే, దానికి ఒకానొకప్పుడు ఒక మహారాజు దాన్ని దానికి సంబంధించిన ఆయన దేవనారాయణ అన్న పేరుతో ఆయన ప్రదేశాన్ని పరిపాలించినప్పుడు ఆయనతో ఒకసారి కృష్ణుడు ఒక ముని రూపంలో వచ్చి, నేను నీతో చదరంగం ఆడతాను నేను అని చెప్పడం జరుగుతుంది. నాతో చెస్ ఆడినప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి ప్రోగ్రాంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళకి అడిగింది ఇవ్వాలి అన్నట్టుగా చెప్పినప్పుడు, సరే నీకేం కావాలి అని చెప్పి మహారాజు అడిగినప్పుడు, నాకేం కావాలి, నేను చాలా సామాన్య వ్యక్తిని కదా, నాకు కావాల్సిందే ఉంది, నాకేం పెద్ద అక్కర్లేదు, నాకు కొంత బియ్య గింజలు లాంటివి సరిపోతాయి అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా చెప్తారు. అయితే సరే, అయితే పందెం సరే చెస్ ఆడడానికి ఎలా అంటే, దానికి ఎలా అమరుస్తారంటే, చెస్ బోర్డులో మనకి మొత్తం 64 గళ్ళలో కూడా ఒక గడి, మొదటి గడిలో ఒక బియ్యపు గింజ, రెండో గడి వచ్చేప్పుడు దాని డబల్, మూడో గడి వచ్చేప్పుడు దానికి ఇంకా డబల్, అంటే 1కి రెట్టింపు 2, 2కి రెట్టింపు 4, 4కి రెట్టింపు 8, 8కి రెట్టింపు 16, అలాగా అమర్చుకుంటూ వెళ్ళేట్టుగా అనమాట. అలా సరే అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అది అలా ఇవ్వాలన్నట్టుగా. మొత్తానికి ఆ యొక్క చదరంగం పోటీలో ఈ మహారాజు ఓడిపోవడం అనేది, కృష్ణుడే నెగ్గడం అనేది జరుగుతుంది. నెగ్గిన తర్వాత ఆయన అడిగిన దాన్ని కనుక ధాన్యం రూపంలో చూస్తే, ధాన్యాగారంలో కూడా ఒక బియ్యపు ఇది మిగలకుండా అంత స్థాయిలో బియ్యం ఆయనకి, ఈయన ఓడిపోతాడు. ఎంత ధాన్యాగారాలు తీసినా సరిపోదు. అప్పుడు ఆయన ముందు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, నువ్వేం కంగారు పడకు, నాకు తీర్చలేదని చెప్పి, ఇప్పుడు ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా పాల పాయసం రూపంలో వాళ్ళకి నువ్వు ఇస్తూ ఉండు, తీర్చినప్పుడే తీర్చని చెప్పి ఆయన అన్నట్టుగాను. అందుకే అప్పటి నుంచి కూడా చాలా 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 విశేషంగా పాల పాయసం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది దేవుడిది. పాల పాయసం అంటే బియ్యము, పాలు, పంచదార వీటి రిలేటెడ్గా చాలా చక్కగా చేస్తారు. అది చాలా చాలా విశేషమైన పాల పాయసంగా చెప్తారు దాన్ని. అది ఆ కృష్ణుడికి ఎంతో అభిమానం. అంతేకాకుండా ఇంకా విశేషం ఏంటంటే, మధ్యాహ్నం పూట జరిగే ఉచ్చ పూజ అంటారు, అంటే గురువాయూరులో ఆ టెంపుల్కి సంబంధించి ఆ పూజాది కార్యక్రమాల సమయంలో కూడా మధ్యాహ్నం పూట ఈ యొక్క గురువాయూరు కృష్ణుడు వచ్చి ఇక్కడ ఈ పాల పాయసాన్ని ఆయన తీసుకుంటాడు అని కూడా చెప్తారు. అంటే అంత విశేషంగా ఆ దేవాలయం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ దేవాలయంలో కృష్ణుని దర్శించుకోవడానికి చాలా చాలా పురాతనమైన దేవాలయం, అతి ప్రధానమైన దేవాలయం, 108 దేశాల్లో వన్ ఆఫ్ ద దేవాలయంగా చెప్తారు. అది అలెప్పికి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అంతేకాకుండా విష్ణువుని చాలా చక్కగా పార్థసారథి రూపంలో వాళ్ళు కొలవడం అనేది అక్కడ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ డైరెక్ట్గా కాకపోయినా ఓనంకి సంబంధించిన విషయాల్లో కృష్ణుడిని దర్శించుకోవడానికి అలెప్పి దాకా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ 5 ముఖ్యమైన క్షేత్రాలు అనేవి ఉంటాయి మనకి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే 5 ఈ యొక్క గురువాయూరుతో కలిపి అక్కడ ఆ ప్రదేశాన్ని చూడడానికి పెడతారు. కాబట్టి ఇది ఆ యొక్క దేవాలయం గురించి చెప్తారనమాట. అంబళ పూజ శ్రీకృష్ణ దేవాలయం అంటారు దాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఈయనకు సంబంధించి ఏంటంటే, అలెప్పిలో చాలా చక్కగా అక్కడ ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ పడవ పందాలతో పాటుగా ఏంటంటే రకరకాల ఆటలు, తర్వాత ఈ యొక్క బ్యాక్ వాటర్స్లో ఈ యొక్క పెద్ద ఇది ఉంటుంది పడవ, చాలా ఆ పడవలోనే వీళ్ళు చాలామంది ముందరే బుక్ చేసుకుని ఓనం సజ్జకి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అది అంటే ఓనంకి సంబంధించి ఏంటంటే 13 రకాల వంటలు మొదలైన వాటన్నిటితో వాళ్ళ స్పెషల్ ట్రెడిషన్తో దానికి సంబంధించినవన్నీ కూడా దాని మీద వాళ్ళు ఏర్పరచుకొని ఈ బ్యాక్ వాటర్స్లో, అంటే అది ఆ ప్రదేశానికి చాలా విశేషత చేకూర్చింది ఈ యొక్క దానికి. దాన్ని ఆ ప్రదేశంలో వెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే ఓనం సందర్భంగా అక్కడ బ్యాక్ వాటర్స్లోకి ఇది అవ్వడం, అక్కడి నుంచి మున్నార్ వెళ్ళడం, లేకపోతే అక్కడి నుంచి వాయనాడు వెళ్ళడం, లేకపోతే ఇక్కడ ఎర్నాకుళం వీటికి సంబంధించిన ప్రదేశాల్లో అది కొచ్చిన్ వెళ్ళడం అనేది, ఈ ప్రదేశాలన్నీ కూడా. ఎందుకంటే ఒక ప్రదేశం అని కాదు, ఇక్కడ ప్రతి ప్రదేశం దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఎందుకంటే ఓనం అంటేనే వాళ్ళకి ఇంపార్టెంట్ ట్రెడిషన్, అది అతి పెద్ద పండగ, సమైక్యతను సూచించే పండుగ, కుటుంబ సభ్యులందరూ కలుసుకునే పండుగ, ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు మీట్ అవ్వడం అనేది, దాంట్లో అందరినీ భాగస్వాములు చేయడం అనేది, సంతోషాలని షేర్ చేసుకోవడం అనేది అతి పెద్ద పండుగ. కాబట్టి దాన్ని చాలామంది ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, వాళ్ళందరితో ఆ ఓనం సజ్జ విషయంలో కొందరు టెంపుల్స్లో జరుగుతాయి, కాకపోతే కొందరు ఇళ్లలోనే ప్రతిరోజు అదే ఆ పండగ నాడు చేస్తారు, లేకపోతే ఇలాగా ఈ బ్యాక్ వాటర్స్ దీంట్లో ఈ యొక్క షిప్లో వెళ్ళడం అనేది. అలాగే అప్పట్లోనే ఈ ట్రోఫీ అనేది కూడా ఏర్పరిచాడు ఆయన.
ఈ యొక్క మన జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి చాలా విశేషమైన ప్రదేశంగా కూడా ఈ టెంపుల్ని చెప్పుకుంటాం. అలాగే అక్కడ చూడవలసిన ప్రదేశాల్లో కృష్ణ ప్యాలెస్ అని కూడా ఒకటి ఉంటుంది. అలాగే కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు, దీంతో పాటుగా ఈ మొదలైన విశేషమైన బీచ్లు లాంటివి ఇవన్నీ కూడా అక్కడ మనకి ఫెస్టివల్తో పాటుగా ఆనందదాయకమైన ప్రదేశాలుగా కూడా ఎలప్పి అని చెప్పుకుంటారు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.